Hey guys, welcome back to my channel Sandhya Rekha Vlogs. హే గాయస్, ప్రీవియస్ వీడియోలో దర్శనంకి వెళ్ళామని చెప్పాను కదండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్తున్నాం. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ డిన్నర్కి వెళ్తున్నాం. మళ్ళీ వెంగమాంబ అన్నప్రసాదం ఉంది కదా, అక్కడికే వెళ్తున్నాం. పిల్లలు అయితే బయట ఏదో తినేస్తా అన్నారు. సో వాళ్ళకి ఏమైనా ఇప్పించేసి అలా చిన్న చిన్న షాపింగ్ ఏమైనా చేసి టెంపుల్లో అయితే బాగా ఎక్కువసేపు కూర్చుందాం అని ఉంది నాకైతే. ఏమో ఎంతవరకు ఉంటానో తెలీదు. 10 వరకు 11 వరకు. ఇప్పుడైతే 8 అయింది, సారీ 8:30 అయింది. టెంపుల్ అయితే నాకు నైట్ అంతా కొంచెం కూర్చోవాలని ఉంది. స్వామిని చూస్తూ గోపురం చూస్తూ అక్కడే స్పెండ్ చేయాలని ఉంది. పిల్లలైతే అస్సలు ఓపిక లేదు వాళ్ళైతే తినేసి రూమ్కి వచ్చేస్తామంటున్నారు. సో మేమైతే వెళ్తాం అక్కడికి. దర్శనం అయితే చాలా బాగా అయింది. నేనైతే స్వామిని ఇంకా ఫేస్ టు ఫేస్ అనమాట, అంటే దూరం నుంచే, బట్ స్టిల్ ఒక మొత్తం చూశాను. ఎవరు అడ్లేరు నాకు, అంత బాగా దర్శనం అయింది. బట్ 5-6 సెకండ్స్ అయ్యింది. సహస్ర దీపాలంకరణ సేవ అయింది ఈవినింగ్. నేను యాక్చువల్లీ దానికి ప్రజెంట్ అవుదాం, చూద్దాం అదంతా అని అనుకున్నాను. ఇంకా కంపార్ట్మెంట్స్లో లేట్ అవ్వడంతో దర్శనం కూడా లేట్ అయ్యి మిస్ అయిపోయినాను అనుకున్నా. బట్ మనసులో కోరుకున్నాను కదా, సో తీరుస్తాను ఈ కోరిక అని చెప్పి ఆ కోరిక కూడా తీర్చేశారు. సో ఆమె అయితే మేము దర్శనంకి లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ఎదురుగా మాకు వచ్చారు గైస్. సహస్ర దీపాలంకరణ అయిపోయిన తర్వాత ఆయన్ని లోపలికి తీసుకొస్తారు గర్భగుడిలోకి. అసలు కడుపు నిండిపోయింది నాకైతే చూసి. ఆయన మంచిగా బ్లెస్ చేశారు నన్ను ఈసారి మాత్రం. ఇంకా ఆయన్ని మోసుకెళ్ళిన పల్లకి ఉంటుంది కదా, ఆ పల్లకి కూడా మా పిల్లలు మోసారు గైస్. అండ్ స్వామిని అయితే లోపల పెట్టేశారు విగ్రహాలని, కానీ మా పిల్లలు ఆ పల్లకిని మళ్ళీ బయటకు తీసుకొచ్చి పక్కన పెడతారు కదా, ఆనంద నిలయం పక్కన పెడతారు అనమాట. తీసుకొచ్చే టైంలో మా పిల్లలు మోసారు, ఆయన కూడా మోసారు. ఫీలింగ్ సో బ్లెస్డ్ ఈసారి మాత్రం. చాలా మంచిగా అయింది మా దర్శనం. సో డిన్నర్కి అయితే వచ్చేసాం. బాయ్. యాక్చువల్లీ నేను చిన్న మిస్టేక్గా చెప్పానండి. సహస్ర దీపాలంకరణ అన్నాను కదా, అది కాదండి, అది ఉంజల్ సేవ అనమాట. ఈవినింగ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే పిల్లలు ఇంకా ఆకలన్నారని వాళ్ళకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇప్పించేసి వాళ్ళు తినేసిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోమని చెప్పాం. అక్కడ నుంచి మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. నైట్ కూడా వెంగమాంబ అన్నప్రసాదంలో భోంచేద్దామని చెప్పి మేమిద్దరం అయితే ఫస్ట్ వెంగమాంబకి అయితే వెళ్ళిపోతున్నాం. మాకైతే రూమ్స్ అయితే దొరికినాయి లాస్ట్ మినిట్లో. బట్ దొరకని వాళ్ళందరూ ఇలా చూడండి, పెద్ద హాల్లో ఉంది. ఇంకా అక్కడ దుప్పట్లు వేసుకొని అక్కడే పడుకొని స్వామి సన్నిధిలో అక్కడే పడుకున్నారు. అండ్ అది కూడా ఒక రకంగా అదృష్టమే. అక్కడ పడుకోవడం, స్వామిని అక్కడ నుంచి డైరెక్ట్గా అలా గోపురం చూస్తూ పడుకోవడం అనేది నిజంగా అదృష్టం. అండ్ తర్వాత మేమైతే ఇంకా భోజనంకి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారండి. ఆ టైమింగ్స్ ప్రకారం మనం వెళ్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. అండ్ తినేసిన తర్వాత ఇంకా ఫుల్ గాలి వేసింది బయటకు వచ్చాక. ఇంకా చల్లగా ఇంకా అలా గోపురాన్ని చూస్తూ చాలాసేపు అయితే టైం స్పెండ్ చేసాం నైట్ అంతా. నాకైతే అక్కడ నుంచి అస్సలు వెళ్ళాలనిపించలేదు. బట్ నెక్స్ట్ డే అరుణాచలం వెళ్ళాలి, మార్నింగ్ లేవాలన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా నైట్ అయితే వెళ్ళిపోయి మార్నింగ్ 3 o'clockకి సుప్రభాతం ఉంటుంది కదండి, అది నాకు అది కూడా చూడాలనిపించింది. మనం లోపలికి వెళ్ళి చూడకపోయినా అక్కడ ఉండి వింటే ఆ ఫీలింగే వేరు కదండి. సో నాకు అవన్నీ చూడాలనిపించింది, కానీ కుదరలేదు. తిరిగి మేము రూమ్కి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక మంచి వ్యూ కనిపించిందండి. అండ్ పెద్ద గోపురం, తర్వాత వెండివాకిలి, అండ్ తర్వాత ఆనంద నిలయం. స్వామివారు అక్కడే ఉంటారని తలుచుకుంటూ ఇంకా అలా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. చల్లటి క్లైమేట్ లో మంచిగా వేడివేడిగా కాఫీ అయితే తాగాము. గుడ్ మార్నింగ్ గాయస్. తిరుపతిలో పొద్దున్నే తిరుపతిలో 6 అయింది. ఇప్పుడే లేచాం. మళ్ళీ 8:30 కల్లా వెకేట్ చేసేయాలి. బాగా నిద్ర పట్టింది, అస్సలు మెలకు రాలేదు. బ్యాడ్ డ్రీమ్స్ లేవు, మంచిగా నిద్ర పట్టింది అసలు. కాఫీ గాయస్, కాఫీ. గాయస్ గుడ్ మార్నింగ్. ఒకసారి గోపురాన్ని చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అందరం కలిసి బయలుదేరుతున్నాం.
ఫుల్ గాలేస్తుంది, మళ్ళీ చల్లగా ఉంది, చాలా చలిగా ఉంది గైస్. అండ్ మార్నింగ్ 8:30కి అయితే రూమ్ వెకేట్ చేసేయాలి. సో మేము రెడీ అయిపోయాం. అండ్ స్వామిని ఒక్కసారి దండం పెట్టుకుందాం, దూరం నుంచి అయినా గోపురం చూసి ఒకసారి దండం పెట్టుకుందాం అని చెప్పి అందరం కలిసి మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చాం. చాలా సార్లు తిరుపతి వచ్చాం కానీ ఎప్పుడు ఇంత టైం అయితే స్పెండ్ చేయలేదండి. ఈసారి నేను ఎక్కువగా టెంపుల్లో ఉండాలని అనుకున్నాను, అలాగే ఉన్నాను. నేనైతే ఎప్పుడు ఏమీ కోరుకోనండి ఆ దేవుడిని. ఆ దేవుడికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది. ఈ రోజుల్లో ఒకరికి మంచి చేయాలనే కోరుకోవాలి కానీ చెడు చేయాలని మాత్రం అస్సలు కోరుకోకూడదు. వీలైనంత త్వరగా మళ్ళీ నీ దర్శనం ఇవ్వు తండ్రి అని చెప్పి మనసులో దండం పెట్టుకున్నానండి. బాయ్ బాయ్ తిరుపతి. ఇక్కడ రూమ్ వెకేట్ చేసి ప్లేస్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అయ్యి. హాయ్ చిన్న. రూమ్ వెకేట్ చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి హోటల్కి వచ్చాం. అండ్ ముందు రోజు అయితే మేము బ్రేక్ఫాస్ట్ కోసం అక్కడంతా తిరిగాం కానీ ఎక్కడా కనిపించలేదు, చాలా దూరం వెళ్ళి తిన్నాము. అండ్ తర్వాత తెలిసింది మా రూమ్ బ్యాక్ సైడే ఉంది హోటల్ అనమాట. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా జీప్ మాట్లాడుకొని కొండ కిందకైతే స్టార్ట్ అయిపోయాం. మాకు 11:30కి ట్రైన్ అనమాట. ఆల్రెడీ మేము టికెట్స్ అవి రిజర్వేషన్ చేయించేసుకున్నామండి అరుణాచలంకి. అండ్ నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా కొండ ఎక్కుతున్నప్పుడు వ్యూస్ అవన్నీ. పైకి వచ్చినప్పుడు కన్నా దిగుతున్నప్పుడు అయితే ఘాటి ఎక్కువ ఉందండి, ఐ మీన్ టర్నింగ్స్ అనమాట. అండ్ నాకైతే అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను కదా, ఫుల్ కడుపులో తిప్పేసింది. వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో అక్కడ ఒక డీర్ ఉంది, బాగా పెద్దది. వీడియోలో తెలియట్లేదు కానీ బయట చాలా పెద్దగా ఉందండి. చూసారా ఎంత పెద్ద టర్నింగ్స్ ఉన్నాయో. దీనివల్ల నాకైతే వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేసింది. అండ్ దిగుతున్నప్పుడు వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం చుట్టూ కూడా చాలా దట్టమైన ఫారెస్ట్ అయితే ఉందండి. ముందు రోజు ఎర్లీ మార్నింగ్ రావడంతో ఈ కింద సిటీ వ్యూ అంతా సరిగ్గా కనిపించలేదు, ఇప్పుడైతే చాలా స్పష్టంగా కనిపించింది. కల్లా మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ రైల్వే స్టేషన్ ముందే మనకి హోటల్స్ అవి ఉంటాయి. లంచ్ కోసం అయితే ఫుడ్ అది ప్యాక్ చేయించుకున్నామండి అక్కడ. నెక్స్ట్ మేము వెళ్ళింది అయితే అరుణాచలం అండి. అక్కడ మేము ఎక్కడ దిగాం ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఈ తిరుపతి జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే అరుణాచలం వీడియోస్ వస్తాయి, సో అస్సలు మిస్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.